వెల్కమ్ టు మై ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారండి? నేను బాగున్నాను. ఇదిగోరండి, ఈరోజు అమావాస్య కదండి. అమావాస్య పూజ చేసుకున్నానండి. నేను ఎప్పుడు శ్రీయంత్రంది చేసుకుంటాను కదా, ఈరోజు ఇది అమావాస్య కూడా కలిసి వచ్చిందండి. పూజ చేసుకున్నానండి. ఇలాగా ఇదిగోండి, ఉప్పు దీపం పెట్టుకున్నానండి. ఇలాగా నేను ఇక్కడ ఇదిగోండి గణేష్ పూజ ఇక్కడ చేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ గౌరీమాత పూజ, ఇక్కడ శ్రీయంత్రందండి. అష్టోత్తరాలు అన్నీ నేను గౌరీమాతకు కూడా అష్టోత్తరము, లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకున్నానండి. అన్నీ కూడా లక్ష్మీదేవి అన్ని మంత్రాలన్నీ చదువుకున్నానండి. ఇదిగోండి ఇలా చేసుకున్నాను అనమాట నేను ఈరోజు. మీరు ఎలా చేసుకున్నారు? నాది పూజ అయితే శుభ్రంగా అయ్యిందండి. అన్నీను లక్ష్మీ పూజ అన్నీ కూడా గౌరీమాతది అన్నీ కూడా అమావాస్యది అన్నీ అయ్యాయండి. ఇక్కడ కృష్ణుని ఇక్కడ ఇలాగ స్నానం చేయించి, బాబాకి స్నానం చేయించడం, ఇలాగ ప్రసాదాలండి ఇలా పెట్టుకున్నానండి. ఇలాగా కుంకుమ పూజ ఇక్కడ చేసుకున్నానంటే ఇక్కడ అష్టోత్తరం చదువుకున్నాను, లలితా సహస్రనామం కూడా చదువుకున్నానండి. ఇక్కడ ఇదిగోండి ఈరోజు మాతాకి వడలు పెట్టానండి. పాయసం ఎలాగ ప్రీతి కదా, ఈరోజు అమావాస్య, అందుకే కొంచెం పెద్దలకు కూడా పెడతామనేసి చేశానండి. కొబ్బరికాయ కొట్టుకున్నాము. ఇదండి ఈరోజు పూజ. మీరు కూడా ఉప్పు దీపం పెట్టుకున్నారా? అది పెడితే అమావాస్య రోజు పెడితే చాలా మంచిది కదా, అందుకే పెట్టుకున్నాను. మీరు కూడా పెట్టుకోండి. అమావాస్య అప్పుడు ఎప్పుడైనా వీలైతే చాలా మంచిదండి. మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ పోతుందండి. ఇది దృష్టి దోషాలు ఉన్నా ఏది ఉన్నా సరే ఇదండి ఇలాగా చేసుకున్నాము. ఈరోజు స్వయం పాకం కూడా ఇచ్చామండి. మేము ప్రతి నెల ఇస్తామండి. గుమ్మడికాయ కూడా పెడతాము. ఇదండి, మీరు ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా? ఇది శుక్రవారం అనమాట, అమావాస్య పూజ కూడానండి ఇలాగ చేసుకున్నాను. ఇదిగోండి దిష్టి యంత్రం అండి. ఇది దిష్టి తగలదట, అందు గురించి అని ఇది తీసుకున్నామండి. ఇలాగా ఇది 8 సంవత్సరాల వరకు పనిచేస్తుందటండి. ఇక్కడ శ్రీకాకుళం దగ్గర అక్కడ చేశారనమాట. ఇది మనం గుమ్మడికాయ ఇంకా స్పటికలు అలాంటి వేటి పెట్టవసరం లేదు. మనం నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పక వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్.